అమ్మాయి గారు, అమ్మాయి గారు, బట్టలు తెచ్చారు అమ్మాయి గారు. వస్తున్నాను వీరయ్య. అమ్మ రండమ్మ తల్లే, ఈ ఎండలు మండిపోతున్నాయి. నిన్నే తెస్తానన్నావు కదా వీరయ్య, ఆలస్యమైంది. ఏం చెప్పమంటారండి, ఎండాకాలము ఇడిచే బట్టలు ఎక్కువ, ఉతికే బండలు తక్కువ. ఒక పూట అటు ఇటు అవుతుందండి, లెక్కెట్టుకోండి. ఎంతైంది? 352 రూపాయలండి. ఇదిగో. అమ్మో, 500 రూపాయల నోట. చిల్లర లేదమ్మా. పర్లేదు వీరయ్య, ఉంచు. సరే అండి. వెళ్ళొస్తానమ్మా. ఆగు ఆగు. ఏంటి దాచుకున్న డబ్బులు ఏమంటారు? అవి చిల్లర డబ్బులు కాదా? అమ్మా, అది చిల్లర లేవమ్మా. అంత చిల్లర ఉంచుకుని లేదంటావేంటి? ఇలా చిల్లర లేదని చెప్పి డబ్బులు కొట్టేయడం మీలాంటి వాళ్ళకి బాగా అలవాటు. తప్పు శ్రవంతి, వీరయ్య అలాంటి వాడు కాదు. ఈ రోజు ₹1 ఎక్కువ తీసుకున్నా తర్వాత లెక్కలు సరిచేసి తీసుకుంటాడు. ఏంటి అంత వెనకేసుకొస్తున్నావు? వీడేమన్నా నీ పుట్టింటి చుట్టమా? ఏయ్, ముందు నీ దగ్గరున్న చిల్లరంతా బయటికి తీ. నీ లెక్కేంటో తెలుస్తాను, తీరా. ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఈ ఇంటి కోడలు వైదేహి అమ్మనే నామే నమ్మకంతో ఏం మాట్లాడతలేదు. మధ్యలో నువ్వెవరు అమ్మా? నీకేంటి బాధ ఇక్కడ? వీరయ్య, లేకపోతే ఏంటమ్మా, నన్నంటే అన్నారు, పనోళ్ళము పడతామమ్మా. మహాలక్ష్మి లాంటి మిమ్మల్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతుంటే మీ ఉప్పు తినేవాళ్ళమమ్మా. చూసి ఎలా ఊరుకుంటామమ్మా, ఎలా ఊరుకుంటాం? అసలు మీరే పెద్ద మనసుతో పైసలు ఉంచుకోమంటుంటే మధ్యలో ఈవిడెవరు? ఈవిడికేం సంబంధం చెప్పండమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నేనెవరా? నేనెవరో నీకు తెలీదా? ఒక్క నిమిషం అమ్మా, బరువు ఎక్కువైపోయినది. ఇటు సైడు, ఇటు సైడు, ఇటు సైడు. కొంచెం ప్రొఫైల్ తిప్పమ్మా. అయ్యో బాబా, నువ్వా? త్రిబుల్ ఆర్ సినిమాలో అల్ల హీరోయిన్ పేరు, అబ్బా తెలుగమ్మ అయితే కాదే. ఆలియా భట్ట. అదే 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 అదే. స్రవంతి ఏమైపోయినా పర్వాలేదు, తన జీవితం అన్యాయం అయిపోయినా పర్వాలేదు, మీకోసం అన్ని భరిస్తూ ఇలాగే ఉండిపోతుంది. దేవాంశ్, ఇక నీకే టెన్షన్ ఉండదు. స్రవంతిని నువ్వు భార్యగా కాదు కదా, అసలు నువ్వు పట్టించుకోకపోయినా ఏ బాధ ఉండదు. పూర్మిళ, నువ్వలా మాట్లాడుతుంటే మమ్మల్ని చేతకాని వాళ్ళు అన్నట్టుంటుంది. మీరేమనుకున్నా సరే, నేను చెప్పేది నిజం అత్తయ్యా. అక్క, ఎందుకు అనవసరంగా నా గురించి మాట్లాడి అత్తయ్య మావయ్యని బాధ పెడతావు? నా జీవితం అన్యాయం అయిపోతే ఏంటి? నా కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా. చాలు శ్రవంతి, మా కోసం త్యాగం చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావేమో, కానీ మా కళ్ళెదురుగా నీ జీవితం అన్యాయం అయిపోతుంటే చూస్తూ మేం ఊరుకోలేము. హక్కులు, అర్హతలు, గుర్తింపు అన్నీ నీ దగ్గరికే వస్తాయి.
అలా అని నేను హామీ ఇస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నావు వైదేహి? ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు కదా? షాక్ అయిపోయావు కదా? షాక్ ఎందుకు? నువ్వు చేస్తున్నదంతా యాక్టింగ్ అని ముందే తెలుసు కదా. కాకపోతే అత్తయ్య నీ మాయలో పూర్తిగా పడిపోతున్నారు కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అసలు ప్లానే అది కదా. పూర్తిగా ఆవిడ నా గురించి ఆలోచించేలా ఎలా మాయ చేశానో చూడు. ఆవిడ సపోర్ట్ ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నీ అసలు రంగు తెలియక సపోర్ట్ చేస్తున్నారు. తెలిస్తే నీకు ఏ గతి పడుతుందో తెలుసా? తెలియదు తెలియదు. నేను అనుకున్నది జరిగేంత వరకు నా గురించి ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అంటే నీకు తెలుసనుకో, కానీ నువ్వు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. దేవాంశ్ నీకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో నన్ను అనుమానిస్తున్నావని అనుకుంటారు. అయినా ఏ రోజుకైనా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయేదానివే కదా, అందుకే నిన్ను లెక్కల్లోకే తీసుకోలేదు. ఎవరు ఇంట్లోంచి వెళ్లిపోయేవాళ్ళో కాలమే నిర్ణయిస్తుంది. అబ్బా, ఆ కాలం ఇప్పుడు నా చేతిలో ఉంది. నేను ఏదనుకుంటే అదే జరుగుతుంది. అయినా అత్తయ్య రాత్రి మొహం మీద అంత గట్టిగా చెప్పారు కదా, బుద్ధి రాలేదా నీకు? ఒక అనాథకి వారసులనిచ్చే అర్హత లేదు. ఒక అనాథకి వారసులనిచ్చే అర్హత లేదు. ఒక అనాథకి వారసులనిచ్చే అర్హత లేదు. ఒక అనాథకి వారసులనిచ్చే అర్హత. నేను మాత్రమే పిల్లల్ని కనాలనుకుంటున్నాను. నేను మాత్రమే పిల్లల్ని కనాలనుకుంటున్నాను. నేను మాత్రమే పిల్లల్ని కనాలనుకుంటున్నాను. అంటే ఈ ఇంటికి మహారాణిని నేనే కాబోతున్నాను. అప్పుడు నీ స్థానం ఏంటో చెప్పక్కర్లేదనుకుంటా. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందనిపిస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే గాని అది కళ అన్న సంగతి అర్థం కాదు. కళ్ళ ముందే ఇంత జరుగుతుంటే ఇంకా కళ అంటావేంటి? ఇప్పుడు వెళ్తూ వెళ్తూ అత్తయ్య ఏమన్నారో విన్నావు కదా? అన్ని రకాలుగా ఆలోచించే చెప్తున్నానండి. స్రవంతికి న్యాయం జరగాలి అంటే ఇదొక్కటే దారి. మరి దేవాంశ్ ఒప్పుకుంటాడు. వాణ్ణి ఒప్పించే పూచి నాది. మీకే అభ్యంతరం లేకుండా ఉంటే చాలు. అభ్యంతరం చెప్పేవాణ్ణే అయితే అసలు స్రవంతి వాడికి భారీగా ఉండడానికే ఒప్పుకునేవాణ్ణే కాదు. కాని ఎవరికి ఎలాంటి బాధ కలగకూడదని నా ఆలోచన. ఎవ్వరికీ ఏ బాధ ఉండదు. నా నిర్ణయం మన కుటుంబం అంతటికీ సంతోషాన్ని మిగులుస్తుంది. దేవాంశ్తో మాట్లాడి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. పొద్దున్నే నీ కళ్ల ముందే ఆ బట్టలు ఇస్త్రీ చేసుకునేవాడు ఏమన్నాడో విన్నావు కదా. ఒక బంధం సరిగా లేకపోయినా, ఉన్న బంధం గురించి తెలియకపోయినా ఇదిగో ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో మన అదృష్టం బావుండి
స్రవంతి మీ నాన్న కోసం ఆలోచించి ఏ అఘాయిత్యం చేసుకోవడం లేదు. అదే జరగరంది జరుగుంటే జీవితాంతం మనకి మనమే దోషులుగా ఉండిపోయేవాళ్ళం. అలాంటి పరిస్థితి మనకి రాకూడదు నాన్న. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవ్వరూ నా కోడల్ని వేలెత్తి చూపకుండా చూడాలి. ఒసై పాప, చూసావా నా ప్లాన్ ఎలా ఉందో? ఏంటమ్మా తిప్పి తిప్పి మళ్ళీ అదే విషయానికి వస్తున్నావు? నా నిర్ణయం ఏంటో మొన్ననే మీకు చెప్పాను కదా. శ్రవంతి నాకు మరదలు మాత్రమే, వైదేహి తప్ప ఇంకెవ్వరినీ భార్యగా చూడలేను. ఎంత చనువు ఉంటే మాత్రం ఇంత చిన్న విషయానికి గురువుగారి దగ్గరికి వెళ్ళాలా? చంటి పిల్లోడిని అడిగినా మనం చేసేది న్యాయం అనే అంటాడు. ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కొక్కటి న్యాయం అనిపిస్తుందమ్మా. ఈ పెళ్లి జరిగితేనే శ్రవంతికి న్యాయం జరిగినట్టని నీకనిపిస్తుంది. కాని వైదేహికి అన్యాయం చేస్తూ నాకు నేనే అన్యాయం చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. మన ప్రాణానికి మూలాధారమైన గుండె ఎలాగైతే ఒక్కటే ఉంటుందో, మన ప్రాణం అనుకునేవారు కూడా మన పక్కన ఒక్కరే ఉంటారమ్మా. నా విషయంలో అది వైదేహి మాత్రమే. నువ్వు చెప్పేది కరెక్టే బావా. ఒక మనిషి జీవితంలో ఒక్కరే ఉండాలి. నా జీవితంలో నువ్వు ఉన్నావు, కానీ నీ జీవితంలో అమ్మా, వద్దు నాన్న, వద్దు. నువ్వు ఎంత ఎక్కువ ప్రేమను చూపిస్తే నాకు ఇంకా ఎక్కువ ఆశలు పెరిగిపోతాయి.
అవి నువ్వు తీర్చలేవు. వద్దు. ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు నాన్న. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పక్కనే ఉండి ప్రాణాలు కాపాడినట్టు ప్రతి క్షణం పక్కనే ఉండలేవు కదా. కౌసల్య, జరిగింది చాలు. మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. తప్పులేదు మావయ్య గారు. అత్తయ్య గారు అనే మాటలు బాధ కలిగించొచ్చు. కానీ అత్తయ్యకి ఎంత బాధ కలగకపోతే ఆ మాట అంటారు చెప్పండి? హ, అయినా అత్తయ్య కోరుకునే దాంట్లో తప్పే ఉంది. స్రవంతి దేవాంశ్ భార్యే కదా. ఈ విషయం అందరికీ తెలియక స్రవంతి మాటలు పడాల్సి వస్తుందని అందరి సమక్షంలో 3 ముళ్ళు వేయమన్నారు. అది తప్ప? చెప్పండి, తప్ప? మాట్లాడవేంటి దేవాంశ్? తప్పేంటి? అత్తయ్య ప్రాణాలతో ఉండాలంటే మీరు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే దేవాంశ్. తప్పదు. అక్క, నేనేదో అత్తయ్యకి సర్ది చెప్దాం అనుకుంటే పెళ్లి అని పట్టుబడతారేంటి? నా జీవితం ఏదైతే అదవని. భావని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దు, ఎవరూ చచ్చిపోవద్దు. నా వల్ల ఎవరూ ఇబ్బంది పడొద్దు. చచ్చిపోవద్దు. నా వల్ల ఎవరూ చచ్చిపోవద్దు. ఇలా ఇబ్బంది పెట్టద్దు అనే ఇంతవరకు తెచ్చుకున్నావు స్రవంతి. నువ్వేమి పరాయి మగాణ్ణి మొగుడిగా చేసుకోవాలనుకోవట్లేదు కదా. నీ భర్తనే కోరుకుంటున్నావు. అది నీ హక్కు. నువ్వు కాదన్నా అత్తయ్య మావయ్య ఊరుకోరు స్రవంతి. నువ్వు అనవసరంగా ఏడవకు. ఊర్మిళ, ఇప్పటివరకు జరిగిన గొడవలు చాలు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అమ్మకి విశ్రాంతి కావాలి. అందరం వెళ్దాం, పదండి. దేవాంశ్, పద. నాన్న, అమ్మని చూసుకోండి. అత్తయ్య ఎందుకిలా మమ్మల్ని ఇరుకుని పడేస్తున్నారు? ఆయనకి స్రవంతిని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేకుండా చేస్తుంటే ఏం చేయాలి? పొరపాటున జరిగినంత ఏదైనా జరిగితే అత్తయ్య దూరం కావడమే కాకుండా జీవితాంతం ఆయన ఈయనింత మోయాల్సి వస్తుంది. ఏం చేయాలి? మావయ్య, నీతో ఒక విషయం చెప్పాలమ్మా.
చెప్పండి మావయ్య. ఈ ఇంటి పెద్దగా, ఈ ఊరి పెద్దగా ఎన్నో సమస్యలకి పరిష్కారం చెప్పాను. ఎంతో మందికి సలహాలిచ్చాను. కానీ ఒక్క సమస్య పరిష్కారం కోసం నీ దగ్గరకు రావాల్సొచ్చిందమ్మా. ఏ సమస్య మావయ్య? మనింటి సమస్యనమ్మా. కౌసల్య గురించి. కౌసల్య గురించి నాకు బాగా తెలుసమ్మా. మామూలుగా ఏ విషయం గురించి పట్టుపట్టదు. భర్తకి ఏది ఇష్టమైతే అదే చేస్తుంది. పిల్లలకి ఏది ఇష్టమైతే అదే జరగనిస్తుంది. కానీ పొరపాటున ఏదైనా విషయంలో పట్టుబట్టిందో ప్రాణాలైనా వదిలేస్తుంది గాని పట్టు మాత్రం వదలదమ్మా. ఏం జరిగిందో ఇప్పుడే చూసావు కదా. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా మీ అత్తయ్య దక్కుండేది కాదమ్మా. ప్రస్తుతానికి ఏదోలా కాపాడుకున్నాం గాని కౌసల్య పంతం మాత్రం అలాగే ఉంది. ఎంత పక్కనే ఉండి కంటికి రెప్పలా కాపాడుకున్నా ఏ క్షణంలో మళ్ళీ ఏ అఘాయిత్యానికి పూనుకుంటుందో చెప్పలేమమ్మా. మనమేం పాపం చేశాం వైదేహి? ఎందుకు దేవుడు మన తలరాతని ఇలా రాశాడు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకుంటే పెళ్లి నీతో జరిగిన భార్యగా సియా నా జీవితంలోకొచ్చింది. మళ్ళీ నువ్వే నా భార్యవని తెలిసే వరకు ఇద్దరం ఒకరికొకరం దూరంగా ఉంటూ పడ్డ నరకం అంతా ఇంత కాదు. నువ్వే నా భార్యవని తెలిసాక ప్రపంచంలో ఎవ్వరికీ దక్కనంత సంతోషం నాకే దక్కింది అని సంతోషపడ్డా. ఇక జీవితం మొత్తం సంతోషమే అనుకున్నా. కానీ ఇంతలో ఈ సమస్య వచ్చింది. అసలు నువ్వేనా? చెప్పు, నువ్వేనా? ఇందాకటి వరకు బాగానే ఉన్నావు కదా, ఏమైంది సడన్ గా నీకు? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. అసలు నేను శ్రవంతిని పెళ్లి చేసుకోవడం ఏంటి? తమాషాగా ఉందా? తమాషా కాదండి, అత్తయ్య గారి పరిస్థితి చూసి జరగాల్సింది చెప్తున్నాను. నో వైదేహి,
నో. కల్లో కూడా నీ నోట్లోంచి అలాంటి మాట రాకూడదు. వేరే దారి లేదండి. అత్తయ్య గారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. శ్రవంతి తన కోడలిగా ఉండాలని. అది జరిగితే తప్ప ఆవిడ శాంతించరు, ప్రాణాలతో ఉండరు. అందుకే మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోక తప్పదు. లేదు, నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, కానీ ఆ విషయం తెలియక సియా నా భార్య అనుకున్నాను కదా. అయినా ఎప్పుడన్నా తన్ని భార్యలా చూసానా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నా దృష్టంతా నీ మీదే ఉండేది. అంత గొప్పగా నిన్ను ప్రేమించా. కానీ ఇప్పుడు నిన్ను భార్యగా పెట్టుకొని శ్రవంతికి తాళి ఎలా కట్టమంటున్నావు? కట్టాలి, తప్పదు. సియా, మీ భార్యగా ఉన్నప్పుడు మీ ప్రేమంతా నా మీదనే ఎలా ఉందో, ఇప్పుడు శ్రవంతి మీ భార్య అయినా కూడా అదే ప్రేమ నా మీద ఉంటుంది. అది చాలు నాకు. మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోవాల్సిందే. నో. అత్తయ్య, ఈ జ్యూస్ తీసుకోండి. పంచదార వేసావా? వేసానత్తయ్య. అలాగే 2 బుట్ల విషం కూడా కలిపి తీసుకురావాల్సింది. పీడ విరగడైపోయి ఉండేది. ఏంటత్తయ్య మాటలు? లేకపోతే ఏంటి? నా చావు నేను చద్దామనుకున్నా, బలవంతంగా బ్రతికించారు. అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కదా. నీ చేత్తోనే ఇంత విషం కూడా ఇస్తే సరిపోయి ఉండేది. నేనేం చేశానత్తయ్య? నువ్వే చేసావని నేను అండం లేదమ్మా, నువ్వే కారణం అంటున్నాను. నీకోసం ఆలోచించే కదా నా కొడుకు నా మాట వినడం మానేశాడు. లేకపోతే నిప్పుల్లో దూకమన్నా దూకేవాడు. నా మాట అంటే అంత విలువ, గౌరవం. నాకు తెలిసి ప్రస్తుతానికి ఈ ఇంట్లో సంతోషంగా ఉన్నదానివి నువ్వే. రారా, ఇక్కడ నిలబడు.
నావాడు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది. కంగ్రాచులేషన్స్ రేవంతి, అనుకున్నది సాధించావు. థ్యాంక్స్ అక్క. ఈ దేవాంశ్ ఏదో పట్టుబడతాడనుకుంటే ఇలా ఒప్పేసుకున్నాడేంటి? ఇదే మంచి ఛాన్స్, ఇద్దరు పెళ్ళాలనుకున్నాడా ఏంటి? చచా, తమ్ముడు మనలాంటి వాడు కాదు. ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోతే నా పరిస్థితి ఏంటి? స్రవంతి మీద చాలా ఆశలు పెట్టుకున్నానే. అసలు దేవాంశ్ మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాడా? రే దేవా, నువ్వు మనస్ఫూర్తిగానే ఒప్పుకుంటున్నావు కదా, ఎవరి బలవంతం లేదు కదా. ఇది బాగుందండి, మీరు అడగడం చాలా బాగుంది. ఇక్కడ ప్రాణాలు తీసుకుంటానని పట్టుబడుతోంటే తమ్ముణ్ణి ఎలాగోలాగా ఒప్పించాల్సింది పోయి ఇష్టమేనా అని అడుగుతున్నారు. ఇంకా నయం, వైదేహిని అడిగారు కాదు. పాపం వైదేహిని చూడండి. చూడండి, మొహంలోనే ఇంత సంతోషం కూడా లేకుండా పోయింది. ఎల్లుండి ఉదయం 9:30 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. అది తప్పితే 4 నెలల వరకు ముహూర్తం లేదు. ఎల్లుండి ఉదయం 11:30 శుభముహూర్తం. లోకంలో ఏ ఆడదానికి ఏ భార్యకి రాకూడని పరిస్థితి నాకొచ్చేలా చేశావేంటి రామయ్య? నా భర్తని వేరే పెళ్లి చేసుకోమని నేనే ఒప్పించాల్సి వచ్చిందంటే ఆస్తి ఇవ్వకుండా చేయాలనుకున్నావు, చేసేసావు. శోభనం జరగకుండా ఆపాలనుకున్నావు, ఆపేశావు. కానీ ఈసారి ఏంటి, అంతా రివర్స్ అయిపోయింది. పెళ్లి జరగకుండా ఆపుతానని నువ్వే దేవాంశ్ని పెళ్లి కొప్పించావేంటి? కౌసల్య ఆగు. నేనేదో ప్లాన్ చేశాను. దేవాంశ్ నా భర్త అవుతాడని చాలా నమ్మకంతో ఉన్నాను. కానీ నువ్వే దేవాంశ్ నొప్పిస్తావని మాత్రం అస్సలు ఊహించలేదు. దేవాంశ్ పెళ్లి కొప్పుకోవడమే కిక్కిచ్చే విషయం అనుకుంటే నువ్వు ఒప్పించావు చూడు, ఆహా, అది ఇంకా కిక్కిచ్చే విషయం.